కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహర కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ఇంట్లో అందరికన్నా చిన్నోడు మా విష్ణు గారు. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగాం. ఈరోజు పెళ్లి చేసుకునే స్టేజ్కి వచ్చాడంటే ఒక ఫీలింగ్ అయితే వేరే ఉంది. ఈరోజు అయితే మా చిన్నోడి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఈరోజు లగ్న పత్రిక అయితే పెట్టుకోబోతున్నాము. గాయస్, ఈ లగ్న పత్రికతోనైతే పెళ్లి పనులు అయితే అఫీషియల్ గా అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటి నుంచి మీకు ప్రతి అప్డేట్ అయితే బ్లాగ్ రూపంలో మీకు ఇస్తూనే ఉంటాను. మా విష్ణు గారి పెళ్లి అయితే May 1st కి అయితే ఫిక్స్ అయింది. ఈ రోజు అయితే లగ్న పత్రిక కోసం అయితే మేము వేరే ఊరు అయితే వెళ్తున్నాము. ఇంతకాలం నేను ఒక్కనే బాధపడుతున్నా అనుకున్నా, కానీ అఫీషియల్ గా ఆడు కూడా నాతో పాటు వచ్చేస్తున్నాడు. ఇక్కడ నుంచి అఫీషియల్ గా వన్ ఫ్రీడమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గాయస్, ఈ పెళ్లికి సంబంధించి ఇంట్లో ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది, ఫన్ మూమెంట్స్ అన్ని మీకు ఖచ్చితంగా ప్రతి వీడియోలో మీకు బ్లాగ్ రూపంలో ఇస్తూనే ఉంటాను. మేము అంతా చూస్తున్నారు కదా, మొత్తం ఎన్ని పెయింట్ వేసుకున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ రోజు అయితే లగ్న పత్రిక పెట్టుకోవడానికి అయితే వేరే ఊరికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో మీకు లగ్న పత్రిక ఏ విధంగా పెట్టుకుంటారో మీకు కంప్లీట్ గా ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హిందూ సంప్రదాయంలో వివాహ నిశ్చయానికి అత్యంత ముఖ్యమైన తొలి అడుగు లగ్న పత్రిక. ఇది కేవలం పెళ్లి ముహూర్తాన్ని రాసే కాగితం మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్య కుదిరిన ఒక పవిత్రమైన ఒప్పందం. హిందూ ధర్మం ప్రకారం లగ్న పత్రిక రాసిన క్షణం నుండి ఆ అమ్మాయి అబ్బాయి దైవ సాక్షిగా దంపతులు కావడానికి సిద్ధమైనట్లు లెక్క. అందుకే దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. లగ్న పత్రిక రాశాక ఇక పెళ్లి పనులు అధికారికంగా మొదలవుతాయి. లగ్న పత్రిక అంటే ఏంటంటే, పెళ్లి నిశ్చయమైన తర్వాత పురోహితులు వరుడు మరియు వధువుల జాతకాలను పరిశీలించి వివాహానికి అత్యంత శుభప్రదమైన సమయాన్ని నిర్ణయిస్తారు. ఆ వివరాలను ఒక పత్రంపై రాసి ఇరు పక్షాల వారు అంగీకరించడాన్ని లగ్నపత్రిక అంటారు. ఈ లగ్నపత్రికలో సాధారణంగా ఈ విషయాలుంటాయి: వంశ వివరాలు, వధువు వరుల తల్లిదండ్రుల పేర్లు, తాతల పేర్లు మరియు వారి గోత్రం, ముహూర్త సమయం, వివాహం జరిగే తేదీ, వారం, తిథి, నక్షత్రం, మరియు సాధారణంగా దీనిని ఒక పసుపు రంగు కాగితం మీద లేదా కుంకుమ పసుపు అద్ది రాస్తారు. ముందుగా వినాయకుడు ప్రార్థనతో ప్రారంభించి ఆ తర్వాత వివరాలు రాస్తారు. ప్రెసెంట్ అయితే లగ్న పత్రిక కోసం అయితే హైదరాబాద్కి అయితే వచ్చాము. చూస్తున్నారు ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ మా లగ్న పత్రిక కోసం వచ్చినట్టు. అబ్బాయి లాస్ట్ అబ్బాయి కనిష్ట పుత్రుడు. అమ్మాయి వాళ్ళది ఏ ఊరు? నాగటూరు. నాగటూరు నందికొట్టు. ఇది మండలం నందికొట్కూరు మండలము, నాగటూరు గ్రామం. ఇంటి పేరు గార్జుల. గోత్రం దుస్సుల్ల గోత్రం. తండ్రి పేరు స్వాములు. భార్య పేరు సుజాత. ఎన్నో అమ్మాయి? లేదు, రెండు అనకూడదు. అమ్మాయి పేరు ఏం పేరు? నిహారిక అంటే అనురాధ నక్షత్రము, లోహపాదము, దేవగణం, మధ్యనాడి, జింకకి సర్పానికి వైరం లేదు. వెంకటస్వామి సర్పమే. నిహారిక జింక. లక్ష్మమ్మ గుర్రము. కీర్చేట్లామే. వైర వర్గాలు ఏం లేవు, అంతా బానే ఉంది. పేరు అనురాధ, జ్యేష్ఠ, మూల, పురుష, ఉత్తర, శ్రవణం, చిత్తస్వాతి. ఏం అవసరం లేదు, మంచిగానే ఉంది. ఇక వైర వర్గం ఎవరికి లేదు కదా, కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే. 10:56 ఉంది 1వ తారీఖు. ఓకే.
పెళ్లి ఏ ఊర్లో? ఆత్మకూరయ్య. అస్తు. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఆదిత్యాది గ్రహ సర్వే సనక్షత్ర స్వరాశయ కుర్వంతు మంగళం తాభ్యాం ఏ రుద్వా పత్రిక కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వరుడు చిరంజీవి విష్ణు, వధువు చిరంజీవి లక్ష్మీ కుంకుమ సౌభాగ్యవతి నిహారిక. స్వస్తి శ్రీ శాలివాహన శకం 1948 సంవత్సరం విజయాభ్యుదయ వ్యవహారిక చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం వసంత ఋతువు పౌర్ణమి తిథి స్వాతి నక్షత్రం శుక్రవారం తేదీ 1/5/2026 రోజున ఉదయం 10:56 కర్కాటక శుభలగ్న శుభముహూర్త శుభపుష్కరాంశమందు పాణిగ్రహణం శుభం. నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామ వాస్తవ్యులు గార్దుల వంశం దుస్సుల గోత్రం శ్రీమాన్ మహారాజశ్రీ స్వాములు ధర్మపతి శ్రీమతి సుజాత దంపతుల యొక్క కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ కుంకుమ సౌభాగ్యవతి నిహారికాను వధువును ఆత్మకూరు పట్టణ వాస్తవ్యులైనటువంటి దేశీ వంశం పుష్యంత్రుల గోత్రం శ్రీమాన్ మహారాజశ్రీ వెంకటస్వామి ధర్మపత్ని కీర్తిశేషులు లక్ష్మమ్మ దంపతుల యొక్క కనిష్ట పుత్రుడు చిరంజీవి విష్ణు అను వరుణకు ఇచ్చి ఆత్మకూరు పట్టణంలో వరుణి యొక్క స్వగృహం నుంచి వివాహం చేయుటకు వేదమూర్తులైనటువంటి దైవజ్ఞులు పెద్దలచే నిర్ణయించబడినది. ఉభయో వధువరయ చంద్రతారాముల గ్రహచార కుండలి గ్రహ సంపత్తి గణాధిపత విశేషణ శుభం భవతు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి శుభమస్తు. 1వ తారీఖు 5వ నెలలో శుక్రవారం రోజు ఉదయం 10:56 తలంబ్రాలు. శతమానం భవత్సదాయు పురుషస్య దీర్ఘాయుష్యేంద్రియ ప్రతిష్టతి. మనోవాంఛాపర సిద్ధిరస్తు. ఫ్రెండ్స్, ఇప్పుడే మా తమ్ముని యొక్క లగ్న పత్రిక యొక్క మహోత్సవం కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్ చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.